సిటీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఫ్యాషన్ షోస్, ఎగ్జిబిషన్స్, ఆర్ట్ షోస్, అవేర్నెస్ వాక్లతో డిఫరెంట్ ఈవెంట్స్ కి హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారింది. ఈవెంట్స్ ద్వారా వచ్చే ఫండ్స్ తో పేద విద్యార్థులకు సాయం చేస్తున్నాయి ఎన్జిఓలు. సెలబ్రిటీలు కూడా ఈ షోస్ లో మెరవడంతో కొత్త ట్రెండ్ వచ్చేసింది. సిటీలో పెరుగుతున్న చారిటీ షోలపై స్పెషల్ స్టోరీ. సిటీలో చారిటీ షోలు పెరుగుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫ్యాషన్ ఎక్స్పోలు, ఫ్యాషన్ షోస్, ఫుడ్ ఫెస్టులను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే డబ్బును పేద విద్యార్థులకు ఖర్చు చేస్తున్నారు. ఏమాత్రం టైం దొరికినా వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి సిటీలో స్వచ్ఛంద సంస్థలు. When there's a needy home in Sikandrabad that we support, and we go there every month on the 21st and try to help them out. So we thought those small things won't help them too much, so let's do something to ensure that we can help their quality of life and we can give them more opportunity. And with that in mind, we came up with this idea called the Little Carnival, which will be a whole day of fun and activity and workshops and feasting and festivities and a lot of competitions and a lot of innovative things that the kids who have a lot in life, who have their parents, who have people who can help them out in life. ఇక సినీ స్టార్స్ కూడా ట్రెండ్ మార్చుకుంటున్నారు. యాక్టింగ్ తో ఆకట్టుకుంటూనే ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యేలా సోషల్ అవేర్నెస్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. సమస్యలపై అవగాహన కల్పిస్తూ స్పెషల్ వాక్లు, అవేర్నెస్ ఈవెంట్లలో తమ వంతుగా చేయూత ఇస్తున్నారు. ఫుడ్ ఫర్ చేంజ్ అంటూ కొద్ది రోజులుగా సినీ స్టార్స్ ఓ ఈవెంట్ రన్ చేస్తున్నారు. ఇందులో సినీ స్టార్స్ తో కలిసి ఫుడ్ తినే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో వచ్చే డబ్బును పేద విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. ఫెమిస్ అనే మరో స్వచ్ఛంద సంస్థ టైలరింగ్ చేసుకునే పేద మహిళలకు సాయం చేసేందుకు ఫ్యాషన్ షోస్, పార్టీస్, దాండియా షోలు కండక్ట్ చేస్తోంది. టీచ్ ఫర్ చేంజ్ అంటుంది సినీ నటి మంచు లక్ష్మి. ఇందులో ప్రముఖ తారలు పాల్గొంటూ చదువు ప్రాముఖ్యతని అందరికీ తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలని ఆసక్తి ఉన్నవారు టైం దొరికినప్పుడు పేద విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం ఉందన్నారు. స్పెషల్లీ పత్రికా, మీడియా, టెలివిజన్, ప్రింట్ అందరికీ స్వాగతం. నేను చాలా గర్వంగా ఈరోజు మేము సైతం అనే షో మీ అందరి ముందు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉంది, ఇలాంటి ఒక షో చెయ్యాలి అని చెప్పి. అది ఎలా ఫార్మాట్ చేయాలో అర్థం కాలేదు నాకు, ఎలా తీసుకురావాలో. ఇదంతా ఇంత పెద్ద ఐడియాని ఒక ఫార్మాట్లోకి, ఒక టెలివిజన్ షో లాగా ఎలా చేయాలో అని 2 years నుంచి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మనం అనుకునేది ఇప్పటికే సిటీలో జరిగే అవేర్నెస్ వాక్లలో సినీ తారలు చురుగ్గా పాల్గొంటున్నారు. కార్పొరేట్ కంపెనీల ఎంప్లాయీస్ తో పాటు సాధారణ జనం కూడా కలిసి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నారు.